వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. నేను ప్రియా. నిరంతర అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం ఆంధ్ర ప్రజలకు శుభసూచకమని అన్నారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మన తెలుగు వారు గర్వపడే ఈరోజు మన అమరావతి రాజధాని చట్టసభలో బిల్ అవ్వడం, ఈరోజు సోమవారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుమల నుంచి నేరుగా బాంబే రావడం, మన తెలుగు సోదరీమణులందరూ కలవడం, ఈ సమావేశానికి మన జగన్ బాబు, అశోక్ గారు, గుప్తా గారు, అలాగే పెద్దలు మాధవనాయుడు గారు వారు హాజరవడం, ఈరోజు చాలామంది మన తెలుగు పీపుల్ ఎవరైతే బొంబాయిలో ఉన్న తెలుగు పీపుల్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆమోదించడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విజనరీతో అయితే మన తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉండాలి, రాజధానితో పాటు దేశంలో విదేశంలో ఎక్కడున్న మన తెలుగు వారికి మంచి పేరు రావాలని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పంతో ఇప్పుడు మనకు అమరావతి రాజధాని అవబోతుంది. చట్టబద్ధమైంది. చట్టబద్ధమే కాదు, ఈరోజు మనం అందరం కూడా గర్వపడే రాజధాని తయారవుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ మొత్తం అన్నీ కూడా సక్రమంగా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని సెలబ్రేషన్ చేయడానికి మన తెలుగువారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ మన సోదరీమణుల తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, ముఖ్యంగా అమరావతి రైతుల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఈరోజు మన మహిళా సోదరీమణుల కోసం చెప్పాలి వాళ్ళ మాటలు. ఎందుకంటే అమరావతి రైతులు త్యాగానికి ప్రతిరూపం అవబోతుంది మన అమరావతి. ఈరోజు వాళ్ళ త్యాగ ఫలితాలే ఈరోజు మనం అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మన భావితరాలకి ఒక భరోసా ఇచ్చే అమరావతి నిర్మాణం అవుతుందంటే ముఖ్యంగా అమరావతి రైతుల కోసం మనం ప్రసారం చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని అప్పుడు ఆ ప్రభుత్వం అణిసివేస్తే ఆ ఉద్యమాన్ని వారు ప్రాణాలు పోయినా అవమానాలైనా ఎన్నైనా సరే వారు రక్షణగా ఉండి ఉద్యమానికి ఉన్న మహిళా సోదరీమణులకు ఈ వేదిక ద్వారా వారికి కూడా ఒకసారి పాదాబంధం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వారి కష్టం నేను చూసాం, ఒక రైతు బిడ్డగా నేను చూశాను. ఉత్తరాంధ్ర వచ్చేటప్పుడు దర్శనం చేసుకుంటామంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ర్యాలీగా వస్తే ఆ రోజు వారు అడ్డగించి అవమానం చేసే సందర్భాలు ఉన్నా సరే వారు వచ్చిన సందర్భాల్లో మా దంపతులు ఇద్దరం కూడా శ్రీకాకుళం జిల్లాలో రిసీవ్ చేసుకొని వారితో ఉన్నప్పుడు వారి కష్టాలు చూసాం. నిజంగా ప్రత్యక్షంగా మేము చూసిన సందర్భాలు చూస్తే ఎవరు కూడా అట్లాగా, ఎందుకంటే వారికి ఏదో భూమి ఇస్తే డబ్బులు వచ్చే అవస్థ కాదు. ఇప్పుడు రైతుకి భూమికి ఉన్న బంధం కూడా మేము తెలుసు, మనం అందరం రైతు బిడ్డలం. ఒక తల్లికి బిడ్డకున్న అనుబంధం ఎలాంటి ఉంటుందో భూమికి రైతుకున్న అనుబంధం దాంతో ఎక్కువగా ఉంటుంది. అలాంటి భూమిని కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి గౌరవం రావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలి అనే ఒక ఆలోచనతో 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఈరోజు స్వచ్ఛందంగా ఇచ్చారంటే అది అమరావతి రైతులకే సాధ్యమవుతుంది. వారి త్యాగానికి ప్రతిరూపం సెలుతున్నంత వరకు వారికి మనం రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. అలాంటి మహిళలు, అలాంటి రైతాంగం ఈరోజు ముందుండి వారు చేశారు. అందుకు ఈరోజు మనం తొలిసారిగా చాలామంది స్పందించారు, చాలామంది ట్వీట్ చేశారు, ప్రపంచంలో తెలుగు వారు కూడా ట్వీట్ చేశారు. మన బొంబాయిలో మహారాష్ట్రలో మన తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం. రాత్రే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ టైంలోనే ఇంకా మేము మీటింగ్లో ఉన్నాం అమరావతిలో వారి దగ్గర జిల్లా సంబంధించిన, ప్రగతి సంబంధించిన, విజయనగరం సంబంధించిన రివ్యూస్ జరిగినప్పుడు రాత్రి 11 వరకు వారు రివ్యూ చేశారు. ఆ రివ్యూలో కార్యక్రమం పెట్టారంటే చాలా ఆనందం పడ్డారు వారు కూడా. సో ఈ ప్రయత్నం, ఈ మోరల్ సపోర్ట్ మేము ఉన్నాం, ఇది తెలుగువాడికి గర్వకరమైన పండగ, ఇది బాధ్యత అని ఈరోజు ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం అందరం కూడా రేపు అమరావతి మన రాజధాని ఒక 5 కోట్ల ఆంధ్రులు కాదు, తెలుగువాడు ఎక్కడున్నా సరే మన రాజధాని ఫీలింగ్తో మీరు వెళ్తున్నారు. అతి ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైన మన మద్రాసు, చెన్నై కానీ, లేకపోతే మన తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 11 పార్టీలు, దేశంలో ఉన్న 11 పార్టీలు, ప్రధాన పక్షమైన కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి తెలుగు వారికి అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి మద్దతు ఇచ్చారు.
అందుకు వారందరూ కూడా మన తెలుగు అసోసియేషన్, మన బాంబే తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాంటి స్ఫూర్తిని మనం తీసుకెళ్ళాలి. ప్రతి రాష్ట్రంలో తెలుగు వారు ఎక్కడున్నా సరే ఇలాంటి కార్యక్రమాలకి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, రమ్మన్నారు. విదేశంలో మిత్రులు కూడా రేపు మేము ఏప్రిల్ నెలలో వెళ్తున్నాం, ఆస్ట్రేలియా, నెక్స్ట్ మే నెలలో వెళ్తున్నాం. అది కూడా కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే మనకు అమరావతి అనేది భావితరాల సంపద. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మేము పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు మన ఎంతోమంది తెలుగు వాళ్ళు మెసేజ్లు పెట్టి అభినందించారు. కేవలం ఏంటంటే ఒక హ్యూమన్ టచ్. మన అమరావతి అంటే ఉద్యమానికి ప్రతీకగా వారు నిలబడ్డారు. అలాంటి వ్యక్తులకి మనం మద్దతు ఇవ్వాలని చాలా మంది ముందుకు వచ్చారు. ఇదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారంకో లేకపోతే ఇతర పరిశ్రమలు వచ్చాయనే కాకుండా ఒక బంధం, ఒక తెలుగువాడికి ఒక రాజధాని ఉండాలి. ఎందుకంటే మనకి హైదరాబాద్కి తెలుగు రాష్ట్రం ఉంది కనుక హైదరాబాద్, తెలంగాణకి హైదరాబాద్ దాంట్లో ఉండాలి. మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజధాని ఉండాలనే సంకల్పం ప్రతి ఒక్క సంకల్పించుకున్నారు. అందుకే ఈరోజు పరిపూర్ణంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని, వారి గౌరవాన్ని మన్నించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మద్దతు తీసుకొని నారా లోకేష్ గారు నాయకులు వారు కూడా ఈ ఉద్యమానికి చాలా కీలక భూమికి పోషించారు. వారు దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ సహాయశాఖలు అందించారు. దేశంలో ఉన్న పార్టీలు అతీతంగా అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా దీనిని మద్దతు తెలిపారు. వారందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి రాజధాని మా ప్రాంతం కూడా నిర్మించుకుంటే బాగున్న పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రికి తీసుకెళ్తారు. అలాంటి మద్దతు ఈరోజు వచ్చింది. మేము ప్రైవేట్కి కలిసిన, కేంద్ర మంత్రులు కలిసినా, లేకపోతే పార్లమెంట్లో స్పీకర్లు అందరూ కలిసినా సరే, లోకేష్ గారి ఆధ్వర్యంలో కలిసినప్పుడు వారందరూ కూడా చెప్పారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు విజయనగరికి తగ్గట్టుగా అమరావతి రాజధాని జరుగుతుంది. అమరావతి బిగ్ సిటీ అవ్వబోతుంది. ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా మార్గదర్శనం అవ్వబోతుందని చెప్తున్నప్పుడు చాలా తెలుగువాడిగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, చాలా ఆనందం పడ్డామని మీతో తెలియజేసుకుంటూ ఈరోజు చాలా మంచి మన ఆడపడుచులతో, మన అందరితో కూడా ఈరోజు మిఠాయి పంచుకొని ఆనందం పంచుకున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. జై హింద్, జై అమరావతి.